అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం అమెరికాలో జరుగుతున్నటువంటి నిరసనల గురించి. అమెరికా ప్రజలు నేను పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ట్రంప్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే తాజాగా ట్రంప్ పరస్పర లేదా ప్రతీకార సుంకాలను వివిధ దేశాల మీద విధించాడు. అంటే ఏంటంటే ఏ దేశం అయితే తనకి ఎంత సుంకం అంటే ఎంత పన్ను విధిస్తుందో నేను కూడా అంతే పన్ను విధిస్తాను. అంటే ఎగుమతులు దిగుమతులు చేసుకునే వస్తువుల మీద ఏ దేశం అయితే ఎంత పన్ను విధిస్తుందో నేను కూడా అంతే పన్ను విధిస్తాను అని చెప్పి ప్రతీకార సుంకాలకు దిగాడు. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఎందుకు అంటే ఉదాహరణకి భారతదేశం నుంచి మనం అమెరికాకి జనరిక్ మందుల్ని అదేవిధంగా ఫార్మాస్యూటికల్ ఐటీ సర్వీసెస్ని ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భారీగా సుంకాలు పెంచారో భారతదేశం కూడా ఒకసారి ఉలిక్కిపడింది. ఇంత సుంకాలు చెల్లించి మనం ఎగుమతి చేయటం కంటే ఇతర దేశాల వైపు మనం ఎందుకు చూడకూడదు అనే ఆలోచన వచ్చింది. అదేవిధంగా అమెరికాకి లాటిన్ అమెరికా దేశాల నుంచి కలప పెద్ద ఎత్తున ఎగుమతి అవుతూ ఉంటుంది. అంటే అక్కడ నిర్మాణాలన్నీ కూడా ఈ లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే కలపతోనే జరుగుతూ ఉంటాయి. ఇలా తదితర అనేక దేశాల నుంచి చైనా నుంచి అనేక వస్తువులు అమెరికాకి ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈ ట్రంప్ ఇంత భారీ సుంకాలు విధించడంతో అన్ని దేశాలు కూడా అమెరికాకి ఎగుమతులు చేయాలంటే ఒక ఇంత ఆలోచనకు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎగుమతులను కూడా భారీగా తగ్గించారు. ఈ తగ్గించడంతో ఏమైందంటే అమెరికాలో ఒక్కసారిగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అక్కడ నిర్మాణ రంగం కుదేలైంది. ఎందుకు అంటే లాటిన్ అమెరికా దేశాల నుంచి కలప వస్తే అక్కడ నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పుడు కలప చాలా బాగా తగ్గిపోయింది. తగ్గిపోవడంతో అక్కడ డిమాండ్ పెరిగింది. సో డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో కలపకి అక్కడ నిర్మాణ రంగం చాలా రేట్లు పెరిగిపోయింది. సో రేట్లు పెరిగిపోతే ఆటోమేటిక్గా కొనేవాడు ఉన్నాడు. అదేవిధంగా జనరిక్ ఔషధాల విషయంలో కూడా మెడిసిన్ విషయంలో కూడా మన భారతదేశం ఆ ఎగుమతులను తగ్గించింది. దీంతో అక్కడ రేట్లు పెరిగిపోయినాయి. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోయినాయో అమెరికా ప్రజలందరూ కూడా అక్కడ ఇతర షాపులకి క్యూ కట్టడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఇంకా రేట్లు పెరిగిపోతాయేమోనని. సో ఈ రకంగా అమెరికా ప్రజలందరూ కూడా చాలా తీవ్ర నిరాశకు నైరాశ్యానికి లోనయ్యారు. సో దీంతో ఒక్కసారిగా ఆ దేశంలో నిన్న చాలా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. కొన్ని లక్షల మంది, సుమారు 5 లక్షల మంది వివిధ రాష్ట్రాల్లో ర్యాలీలు చేశారు ట్రంప్కి వ్యతిరేకంగా. ట్రంప్ హ్యాండ్స్ అప్ అనే నినాదంతో బయటకు వచ్చారు. హ్యాండ్స్ అప్ అంటే ఏంటంటే నువ్వు జోక్యం చేసుకోవద్దు అని, నీ పరిపాలన అత్యంత ఘోరంగా ఉంది, నువ్వు ఈ అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో పాలసీ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు దిగారు. వాస్తవానికి ట్రంప్ కానీ రిపబ్లికన్ పార్టీ కానీ ప్రో బిజినెస్ పార్టీ. అంటే ఏంటి అని అంటే బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌లకు ఊతమిస్తూ కేవలం బిజినెస్ మైండ్ సెట్తో మాత్రమే ఆలోచించే పార్టీ. అంతేగాని ఎప్పుడు కూడా ప్రజల గురించి ప్రజల అవసరాల గురించి అక్కడ ఆలోచించే పార్టీ కానీ ట్రంప్ లాంటి వ్యక్తి కాదు. వాస్తవానికి ట్రంప్ కూడా పెద్ద బిజినెస్ పర్సన్. సో ఎప్పుడు కూడా వ్యాపార దృక్పథంతో ఆలోచించే ధోరణి ఉండటం వల్ల ఈ సమస్యలన్నీ అక్కడ తలెత్తినాయి. మనం చూసుకుంటే వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా నిలకడగా ఉండాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచరు రెండు బ్యాలెన్స్గా ఉండాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనం ప్రజలందరం కూడా ట్యాక్సులు కడతా ఉంటాం. ఏ ట్యాక్సులు కడతా ఉంటాం? డైరెక్ట్ ట్యాక్సులు కడతా ఉంటాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్స్లు అంటే మన దేశంలో జిఎస్టీ, ఇతర దేశాల్లో వ్యాట్లు అంటే వివిధ వస్తువులు కొనడం ద్వారా మనం ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తాం. అదేవిధంగా ఎక్సైజ్ అంటే ఆల్కహాల్, ఈ బేవరేజెస్ వీటి మీద మనం పన్నులు కడతాం. నాలుగోది ట్యాక్సులు అంటే గవర్నమెంట్కి ప్రాపర్టీ ట్యాక్సులు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్సులు, ఇవన్నీ కూడా కట్టడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అమెరికా కూడా అలాగే ఆదాయం వస్తుంది. అయితే ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ పెంచాడో అన్ని దేశాలు కూడా అమెరికాకి ఎగుమతి చేయడానికి నిరాకరించింది. సో నిరాకరిస్తున్నాయి ఇప్పటికీ కూడా. సో దీంతో ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయం అక్కడ తగ్గుతూ ఉంది. అంతేకాకుండా వస్తు సేవలకు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ ట్యాక్స్లు ఎక్కువ అవడం వల్ల భారతదేశం, చైనా, శ్రీలంక, ఇదే విధంగా ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్లు తగ్గిపోవడంతో అక్కడ వస్తువుల కొరత ఏర్పడింది. అదేవిధంగా ఈ వస్తువుల కొరత ఎప్పుడైతే ఏర్పడిందో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీసింది. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రభుత్వము రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద బ్యాలెన్స్ ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని వివిధ మంచి పనులకు ఉపయోగించడం. అంటే వైద్యశాలలు కట్టడం, లేకపోతే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టడం, ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కట్టే ప్రయోజనాత్మకమైనటువంటి పనుల మీద దృష్టి పెట్టడం. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇప్పుడు ఈ ట్రంప్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టడు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఉద్యోగస్తులు,
ప్రభుత్వాలకి జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాల మీద పెట్టేటువంటి ఖర్చు. ఈ ట్రంప్, ఈ రిపబ్లికన్ పార్టీ ఆలోచన ఎలా ఉంటుందంటే, మేము ఖర్చు పెట్టాం, మేము రెవెన్యూ ఎక్స్పెండిచరు ఖర్చు పెట్టాం, అంటే మీకెందుకు వెల్ఫేర్ ఇవ్వాలి, మీకెందుకు సంక్షేమం ఇవ్వాలి, ఇతర దేశాలకు ఎయిడ్ ఎందుకు ఇవ్వాలి, మా డబ్బు మేము ఎందుకు ఖర్చు పెట్టాలి, ఉచితంగా ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు. కానీ వాస్తవానికి ప్రజలందరూ ట్యాక్స్ కట్టేది ఎందుకని? ట్యాక్స్ కట్టే కారణం ఏంటి అని అంటే ప్రజల అవసరాలు తీరుస్తారు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి వాటిల్లో రాయితీలు ఇస్తారని. ఆ ట్రంప్ వే ఆఫ్ మైండ్ సెట్ ఏంటి అంటే ప్రో బిజినెస్ మైండ్ సెట్ కదా. కేవలం వచ్చేది మాత్రమే ఆలోచిస్తాడు తప్ప పోయేదానికి ఇష్టపడి ఇవి ఇచ్చేదానికి. సో దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక రకమైన నిరాశత వచ్చింది. ఇప్పుడు మయన్మార్లో భూకంపం జరిగితే అక్కడ ఎయిడ్ కూడా పంపించిన అన్నాడు. మరి ఈ ఇతర దేశాల నుంచి వస్తే హై టారిఫ్లు వేసి అక్కడ ఆదాయం తీసుకుంటాడు, కానీ ఇతర దేశాలకి మానవతావాద దృక్పథంతో మాత్రం హెల్ప్ చేయనాడు. సో అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడం, అమెరికాలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని కుదించేశాడు. సో ఎప్పుడైతే ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలన్న దృష్టితో అన్ని టారిఫ్లు వేయటం, ఎంటర్ప్రెన్యూర్స్ని మీద ట్యాక్స్లు పెంచడం, ఇదంతా చేస్తుంటూ మొత్తం అమెరికా అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ మీద హై టారిఫ్ వేయడంతో ఇతర దేశాలు అక్కడ వస్తువులు, సరుకులు పంపించడం లేదు. దీంతో వస్తు కొరత ఏర్పడుతుంది అక్కడ. ఆ దేశంలో ఉన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వృద్ధులకి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, శాలరీలు ఇవన్నీ కూడా అక్కడ తగ్గించేశాడు. వాళ్ళ నుంచి నిరసన ఎదురవుతుంది. అంటే ఇతర దేశాల నుంచి వస్తు కొరతలు తగ్గింది, అక్కడ సంక్షేమ పథకాలు తగ్గించాడు. దీంతో ప్రజల్లోనేమో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. బయటికి వెళ్ళి ఎక్కడ కొనుగోలు చేయలేని పరిస్థితి, ఇంటా బయట అమెరికన్ల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఈ ఆర్థిక మాంద్యం ఇంకా కొనసాగితే అమెరికా కుప్పగూలిపోతుంది. కాబట్టి ఈ ట్రంప్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా ప్రో బిజినెస్ స్టాండే కాకుండా, బిజినెస్ చేయడం మంచిదే, క్యాపిటల్ ఎక్స్పెండిచరు పెంచడం మంచిదే, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని పూర్తిగా తగ్గించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి పెట్టడం కోసం ఇతర దేశాలను పెట్టి పీడిస్తే ఇతర దేశాలు కూడా వేరే దేశాలను చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పటికే ఈ పెంచిన వారం రోజుల్లోనే అమెరికా అతలాకుతలం అయిపోయింది. ఇంకా ఇది కొనసాగిస్తే అమెరికా చాలా చాలా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళి ప్రజలు ఆర్థిక మాంద్యంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని దేశాలు కూడా ఈ ట్రంప్ ఒత్తిడిని తెస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆక్వా రంగం, అంటే మన రొయ్యలు ఇవన్నీ కూడా మనం అమెరికాకి బాగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో దీని మీద కూడా 27% సుంకం వేశారు. ఎప్పుడైతే 27% హై టారిఫ్ విధించారో మన దేశం నుంచి ఆక్వా రైతులు వీళ్ళందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఆ డబ్బులతో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆక్వా అంటేనే ఎక్కువ లాసెస్ ఉంటాయి లేదా హై ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే హై టారిఫ్ విధించారో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసినా అంత డబ్బు రాదు. ఎప్పుడైతే హై టారిఫ్ విధించడం వలన ఈ ఎక్స్పోర్టేషన్ అనేది తగ్గుతుంది. సో మరి ఆల్టర్నేట్గా ఇతర దేశాలను పంపించాల్సిన పరిస్థితి, మరి ఉన్న పళంగా ఇతర దేశాలు అంత సరుకును తీసుకోరు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మన రాష్ట్రం మీద కూడా ఎఫెక్ట్ పడింది. అందుకనే మన రాష్ట్ర కూటమి నేతలు ఏమంటున్నారంటే అమెరికాకి విన్నపం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఒక విన్నపం సమర్పిస్తున్నారు. అయ్యా, అమెరికాతో మాట్లాడి ఆక్వా రంగాన్ని ఈ టారిఫ్ నుంచి తప్పించండి అని. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, అంటే ప్రో బిజినెస్ ఐడియాలజీ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అంటే క్యాపిటలిస్ట్ వరల్డ్ నిజ స్వరూపాలు ఇలా ఉంటాయి. అందుకనే ఏ దేశమైనా భారతదేశం లాగా అటు క్యాపిటలిస్ట్ మోటివ్ ఉండాలి, ఇటు సోషలిస్ట్ వెల్ఫేర్ కూడా ఉండాలి. వెల్ఫేర్ లేకుండా ఓన్లీ క్యాపిటలిస్ట్ ఐడియానే ఉంటుంది అంటే ఇలాంటి పరాకాష్ఠకి చేరుతూ ఉంటుంది అనమాట. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.